ఒక ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అనేక వేల మందికి ఆహారం పంచి పెట్టవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి రొట్టెలు ఎన్ని అంటే 5 రొట్టెలు 2 చేపలు. సమస్య చాలా పెద్దది. ఆ సమస్యను తీర్చుకోగలగడానికి కలిగి ఉన్నటువంటి జవాబు చాలా చిన్నది. 5 రొట్టెలతో 2 చేపలతో కనీసం 10 మందికి భోజనం పెట్టడం సాధ్యం కాదు, అది అసాధ్యం. మరి వేల మందికి ఆహారం పెట్టడం అనేది ఇంకా కష్టం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు, తన సేవలో అవసరం ఏర్పడినప్పుడు, ఆ అవసరం తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఈరోజు నీ జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా ఒత్తిడులు ఉన్నాయా? టెన్షన్స్ ఉన్నాయా? నీ శరీరంలో చాలా బాధలు ఉన్నాయా? చాలా రోగాలు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు తీర్చబడ్డానికి నీ చేతిలో ఉన్నవి కేవలం 5 రొట్టెలు 2 చేపలేనా? నీ ఎదుట చాలా పెద్ద అవసరం ఉంది, కానీ చేతిలో మాత్రం చాలా తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఎలా నా గండం గట్టెక్కుతుంది, ఎలా సమస్య తీరుతుంది, ఎలా కూతురు పెళ్ళవుతుంది, ఎలా ఆ ఇల్లు కొనుక్కోగలుగుతాం, ఎలా ఆపరేషన్ అవుతుంది, ఇలా చాలా ప్రశ్నలు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండొచ్చు. దయచేసి గమనించాలి, ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అవసరం ఏదైతే ఉందో అది చాలా పెద్ద అవసరం. కానీ తన దగ్గర ఉన్నది మాత్రం, తనకి ఇచ్చింది మాత్రం 5 రొట్టెలు 2 చేపలు. ఒక సత్యాన్ని దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు 5 రొట్టెలు 2 చేపలు కాకుండా ఒక 20-30 బండ్లలో రొట్టెలు, ఒక 10 బండ్లలో చేపలు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు అద్భుతం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆశ్చర్యకార్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా సమకూడి జరిగిపోతున్నట్లయితే వాస్తవంగా నీకు దేవుడు కూడా అవసరము లేదు. ఈరోజు నీకున్న సమస్య చాలా పెద్దది, కానీ నువ్వు కలుగున్న జవాబు చాలా చిన్నది. ఆ చిన్న జవాబు ఏం చెప్తుందయ్యా అంటే, నేను చాలా చిన్న జవాబు, కానీ నీకు దేవుడు తోడుగా ఉంటే ఈ చిన్న జవాబే నీకున్న పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని తెలియజేస్తుంది. అనగా నీ దగ్గర ఎంతుంది అనేది దేవుడికి అవసరం లేదు. నీ దగ్గర చాలా తక్కువ ఉండొచ్చు, నీ చేతిలో చిల్లి గవ్వై ఉండొచ్చు, నీ సమస్య చాలా పెద్దది కావచ్చు. నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాని మీద దేవుని యొక్క అద్భుతము ఆధారపడి లేదు. నీ హృదయంలో ఆయన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో దాని మీదే దేవుడిచ్చే జవాబు ఆధారపడి ఉంది. చాలా సందర్భాల్లో మన దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా 3 లక్షల రూపాయలు ఖర్చు ఉంది, చేతిలో 30,000 రూపాయలు ఉన్నాయి, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావు అనుకో, అది 30,000 రూపాయలు కావచ్చు, 300 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు కావచ్చు, అది దేవునికి అప్రస్తుతం. దానివల్ల ఆయనకు వచ్చేటటువంటి మార్పు ఏమీ లేదు. ఎందుకని? నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ సమస్త సృష్టిని ఏ ఆధారము లేకుండానే సృష్టించగలిగాడు. ఈ భూమి అంతటిని కూడా దేన్ని ఆధారం చేసుకుని సృష్టించాడు చెప్పండి? ఈ స్టాండ్ నిలబడాలి అంటే దీనికి ఇదిగో ఈ ఆధారం కావాలి, ఈ మైకు ఉండాలంటే ఈ బేస్ కావాలి, నా బైబిల్ పెట్టుకోవాలంటే ఈ టేబుల్ కావాలి,
సో ప్రతి మనిషి తాను నిలబడాలన్నా నిలదొక్కుకోవాలన్నా ఒక ఆధారం కావాలి. మీరు ఇంట్లో వంట చేయాలంటే, అన్నం వండాలంటే బియ్యం కావాలి. ఉప్మా చేయాలంటే ఉప్మా రవ్వ కావాలి. ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ రవ్వ కావాలి. ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ రాదు, ఉప్మా రవ్వ లేకుండా ఉప్మా కాదు, దోశ పిండి లేకుండా దోశ రాదు, చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ రాదు. సో ఏదైనా మీరు తయారు చేయాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి. ఆధారం లేకుండా నువ్వు నేను ఏమీ తయారు చేసుకోలేము. కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప వాడంటే, ఆయన ఏదైనా సృష్టించాలి అనుకుంటే ఏ ఆధారము ఆయనకు అవసరము లేనేలేదు. ఏ ఆధారము లేకుండా ఈ భూమి అంతటినీ కూడా దేవుడు ఎక్కడ నిలబెట్టాడు చెప్పండి? మాట్లాడరే? ఈ గ్లాసును చూసారా? ఇది ఉండాలంటే ఈ టేబుల్ ఆధారం ఉండాలి. ఈ పేపర్ వెయిట్ ఇక్కడ ఉండాలి అంటే ఇది ఆధారం కావాలి. ఈ పేపర్ వెయిట్ గాల్లో ఉంటుందంటారా? ఆధారం లేకుండా అది ఇంపాసిబుల్. పేపర్ వెయిటే గాల్లో ఉండదు. ఈ భూమి అంతా కూడా గాల్లోనే దేవుడు నిలబెట్టాడు. ఈరోజు వాస్తవంగా మనం భూమిపై నిలబడ్డాం, కానీ మనం నిలబడిన భూమి ఏ ఆధారం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఏ ఆధారం చెప్పండి? నీకు నాకు ఏదైనా కావాలంటే ఒక ఆధారం కావాలి. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల ఏమైనా చెయ్యాలి అంటే ఆయనకి ఏ ఆధారము అవసరం లేదు. ఈ సత్యాన్ని దయచేసి గమనించండి. ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు, ఆ సేవలో అవసరం ఏర్పడినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకుని, ఏంటి ప్రభు ఇది? ఏంటి తండ్రి, ఎంతో గొప్ప అవసరం ఉంటే నా చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టావు, ఇది నీకు తగునా? ఇవి మాకు చాలునా? ఏమిటిది అని చెప్పి అన్నాడా? లేదండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. వాటిని చేతుల్లో తీసుకొని వాటిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము 5 రొట్టెల మీదకు దిగి వచ్చానో, ఆ 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు ఆశీర్వాదంగా మారిపోయినాయి. నా జీవితంలో నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది సేవకులు చాలా అద్భుతంగా సేవ చేస్తారు, అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తారు. అన్ని కోణాల్లో వారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళ ప్రసంగాలు బాగుంటాయి, వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది, వాళ్ళ రూపురేఖలు బాగుంటాయి, వాళ్ళ అన్నీ బాగుంటాయి. కానీ సంఘంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు, సేవలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది, కారణం ఏమిటయ్యా అంటే వారి మీద దేవుని ఆశీర్వాదము లేదేమో. యాకోబుకు భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యాకోబుకి అర్థమైంది ఏంటో తెలుసా? ఇవన్నీ ఉన్నప్పటికీ నా జీవితం మీద దేవుని ఆశీర్వాదము లేకపోతే ఇవి ఏవి కూడా నాకు ఉపయోగము ఉండనే ఉండదు. కాబట్టి ఆ రాత్రంతా దేవునితో పోరాడాడు. ఏమనంటే, అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి? యాకోబయ్య, మోసగాడిని. అయితే ఇక్కడ నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దీవించాడండి. ఎంతగా దీవించబడ్డాడో తెలుసా? ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే ఆ వీధిగా అతని పేరు పెడతారు, ఇంకొంచెం గొప్ప వ్యక్తి అయితే ఆ ప్రాంతానికి ఆయన పేరు పెడతారు, ఇంకా గొప్ప వ్యక్తి అయితే ఆ జిల్లాకు ఒక పేరు పెడతారు. కానీ యాకోబును దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? ఇశ్రాయేల్ అనే దేశానికే యాకోబు పేరు పెట్టాల్సి వచ్చిందండి. ఇశ్రాయేలు అంటున్నాను చూసారా? అది ఎవరి పేరు చెప్పండి? యాకోబు పేరు అండి. ఇప్పుడు ఆ యాకోబు పేరు ఎవరికి పెట్టారు?
ఒక దేశానికి పెట్టాల్సి వచ్చిందండి. ఒక దేశం ఆయన పేరును ఉందండి. ప్రపంచంలో అతి తెలివైన మహాజ్ఞానము కలిగిన గొప్ప సెక్యూరిటీ ఆర్మీ సైన్యము కలిగిన దేశం అంటే తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం మొత్తం తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు. తెలుసా మీకు? తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు. కానీ ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేలు దేశంలో ఉన్న సైనికులకున్న తెలివితేటలు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న సైనికులకి లేనేలేదు. కారణం తెలుసా మీకు? ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి యెహోవా. మొదటి నుంచి ఆయనే అధిపతిగా ఉన్నాడు. చాలా సంతోషం. వినండి ఫ్రెండ్స్, ఆనాడు దేవుడు యాకోబును దీవించాడు. కల్వరి టెంపుల్ ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందుతుంది? కల్వరి టెంపుల్కి అంతమంది జనం ఎందుకు వస్తారు? కల్వరి టెంపుల్ ఎందుకని అంత తక్కువ సమయంలో అంత ఉజ్జీవంతో అభివృద్ధి చెందింది? ఏమిటి కారణం? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి తెలుసా? కల్వరి టెంపుల్ని దేవుడు దీవించాడు. దట్స్ ఇట్. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు దీవిస్తే ఎంతమందికి ఆహారం పెట్టమని చెప్పండి? 1000 మందికి అవి ఆహారంగా మారిపోయినాయి. ఎందుకని? అవి దీవించబడినాయి. అంటే ఎందుకు సతీష్ కుమార్ వాడబడుతున్నాడు అంటే, సతీష్ కుమార్ బహు టాలెంటెడ్ పర్సను, సతీష్ కుమారు బహు జ్ఞానం కలిగిన వాడు. ఇవన్నీ ఒట్టి మాటలు. సతీష్ కుమార్ ఎందుకు వాడబడుతున్నాడు అంటే, దేవుడు సతీష్ కుమార్ మీద తన ఆశీర్వాదాన్ని ఉంచాడు. దట్స్ ఆల్. ఈరోజు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీ మీద దేవుని ఆశీర్వాదము దిగి రావాలి. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆశీర్వదించినప్పుడు అనేక వేల మందికి అవి ఆశీర్వాదంగా మారినాయి. అది దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయము మీరు 42వ వచనం వరకు రొట్టెల గురించి చూస్తారు. ఆ రొట్టెల గురించి యేసయ్య ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. దేవుడు అనగా తండ్రి దీవించాడు, అనేక మందికి పంచాడు. అవసరం తీర్చబడింది, అక్కర తీర్చబడింది, కడుపు నింపబడింది. ఆ తరువాత యేసుక్రీస్తు చేసింది అని తెలుసా అండి? 43వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెను తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను తొందర చేసెను, లేక బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. అందరం నేర్చుకోవాలి. అక్కడ అవసరం ఉంది కదా, అక్కడ సమస్య ఉంది కదా, అక్కడ ఆకలి ఉంది కదా, అక్కడ నీరసము అనేక మంది శరీరాల్లో ఉంది కదా. అది యేసయ్య చూశాడు కదా. ఏం చేశాడు చెప్పండి? సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగింది కదా, సమస్య తీరిపోయింది కదా, గంపలు మిగిలిపోయినాయి కదా. మరి యేసయ్య ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనకు యేసయ్యకున్న ప్రధాన డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనం కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, కష్టాలు తీరిన తర్వాత చెప్పండి దేవునికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది. ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు, కన్నీటితో నా దగ్గరకు వస్తున్నారు, బాధలో వస్తున్నారు. ఆ బాధను చూసినప్పుడు, మీ కన్నీళ్లను చూసినప్పుడు నేను మీకు జవాబిస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, అవమానాన్ని కొట్టేస్తున్నాను, ఆపదను తొలగిస్తున్నాను, మీ మీదకు రాబోతున్నటువంటి విపత్కరమైన వాతావరణాన్ని ఆపేస్తున్నాను. అపాయం కానీ, కీడు కానీ, ప్రమాదం కానీ, మరణం కానీ, రోగం కానీ,
మీ దరిదాపులు కూడా రాకుండా నేను చేశాను. ఎప్పుడైతే మీరు మేలు పొందుకుంటున్నారో, సహాయం పొందుకుంటున్నారో, అద్భుతాన్ని చవిచూస్తున్నారో, ఆశీర్వదించబడుతున్నారో, అదేమిటో ఆ తర్వాత మళ్ళా మీ బుద్ధి మళ్ళీ మామూలు అయిపోతుంది. కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థన ఒకలాగా ఉంటుంది, శ్రమలో ఉన్నప్పుడు మీ యొక్క విజ్ఞాపన ఒకలా ఉంటుంది, విన్నపము ఒకలా ఉంటుంది. మీ కన్నీటిని చూసి, మీ ఏడుపును చూసి, మీ బాధను చూసి, మీ గోజాడే విధానాన్ని చూసి నేను జాలిపడి జవాబిచ్చేసిన తర్వాత మీరు వెంటనే మారిపోతున్నారు. ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ కన్నీరు, ఆ గోజాడడం కనిపించవే. యేసుక్రీస్తు అన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టిన తర్వాత, అందరూ భోంచేసిన తర్వాత, ముక్కలన్నీ ఏరిన తర్వాత బయలుదేరండి అని చెప్పి వాళ్ళని తొందర చేసి పడవలో కూర్చోబెట్టేశాడు. ఎందుకని? తాను ఏకాంతంగా వెళ్ళి అనేక మందికి ఉన్న అవసరాన్ని తీర్చిన తండ్రితో కాసేపు గడపాలి ఆశతో యేసుక్రీస్తు తన శిష్యులను పంపించేశాడు. మనకున్న పెద్ద బలహీనత ఏంటో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు మన కాళ్ళు దేవుని దగ్గరికి పరిగెడుతున్నాయి. కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీళ్లు కారుస్తున్నాయి. బాధల్లో ఉన్నప్పుడు దేవుని సంధికి వచ్చిన మనము తెగ బతిమాలుకుంటున్నాం. అలా బ్రతిమిలాడిన, అలా కన్నీరు కార్చిన, అలా ఏడ్చిన మనల్ని చూసి దేవుడు కనికరించి జవాబిస్తే ఆ తరువాత ఏమిటో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటల్లా, మందిరానికి రావటల్లా, ప్రార్థనకి మోకరించటంలా క్షేమం కాదు అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడు తండ్రికి మొరపెట్టాడు. అవసరం తీరిన తరువాత గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా అడిగిన వెంటనే కాదనుకుని అద్భుతం చేశావు, అనేక వేల మందికి ఆహారం పెట్టే విధంగా చేశావు, నీకు వందనాలు నాయన. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా ఉంటున్నావో, ఆపద తీరిపోయిన తర్వాత మనం మరింత ఆత్మీయంగా ఉండడము అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి ఆత్మీయత. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. అలా యేసుక్రీస్తు తన శిష్యులను బలవంతము చేసి వారిని దోణిలో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతం చేసి పంపించేశాడు. అద్దరికి వెళ్ళండి నేను బలవంతం చేసి పంపించేశాడు. అలా పంపించిన తర్వాత తానేమో ఏకాంతంగా వెళ్ళి కొండపైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అంటే ఎక్కువసార్లు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థనకే టైం ఉండదు. కానీ బహుశా నేను అనుకుంటున్నాను, మనం ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలి అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? బైబిల్లో ఉంది, వారిని బలవంతము చేశాను. ఆయన వారిని వీడుగొలిపి అంటే సాగనంపి, బలవంతంగా సాగనంపి బయలుదేరండి, బలవంతంగా వారిని సాగనంపేశాడు. ఎందుకని? వాళ్ళు తనతో ఉండడం కంటే తాను తన తండ్రితో ఉండడము అత్యవసరము అని గ్రహించాడు. కాబట్టి అర్థమవుతుందా? మన చుట్టూ మన బంధువులు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు క్లాస్మేట్లు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు మనతో ఉద్యోగం చేసేవాళ్ళు ఉండడం కంటే, మనము యేసయ్య దగ్గర ఉండడము అనేది మనకు చాలా 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 అవసరము. అది వాస్తవం.